హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. మొత్తానికి భారీ వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నష్టమైతే జరిగింది. ముఖ్యంగా ఆస్తి నష్టం కావచ్చు, అక్కడక్కడ ప్రాణ నష్టం కూడా జరిగింది. సో దీంతో ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడడానికి అలాగే వాళ్ళు ఏదైతే నష్టపోయారో వాళ్ళకు తగిన సహకారం అయితే అందించే విధంగా రెండు ప్రభుత్వాలు అయితే ముందుకు వచ్చాయి. సో ప్రజల్ని కాపాడడంపై ముందుగా ఫోకస్ చేసి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినీ నటులు, డైరెక్టర్లు కొందరైతే విరాళాలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరెవరు రెండు రాష్ట్రాలకు విరాళాలు ఇచ్చారో మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు వరద సహాయం చేశారు ప్రభాస్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 కోటి. ఇక తెలుగు రెండు రాష్ట్రాలకు అల్లు అర్జున్ గారు కూడా ఇటు తెలంగాణకు ₹1 కోటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ₹1 కోటి ప్రకటించడం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన వంతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 లక్షలు, తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షలు ప్రకటించడం జరిగింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఇటు ఏపీకి తెలంగాణకు చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటించడం జరిగింది. ఇక ఏపీ వరద బాధితుల సహాయ చర్యలకు సీఎం సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్ననే ₹1 కోటి ప్రకటించారు. ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ₹1 కోటి ప్రకటించడం జరిగింది. ఇక సినిమా హీరోయిన్ అయినటువంటి అనన్య నాగాల ఏపీ తెలంగాణ ప్రభుత్వాల సహాయ నిధికి చెరో ₹2.5 లక్షల విరాళంగా ప్రకటించడం జరిగింది. సినీ దర్శకుడు వెంకీ అట్లూరి ఇటు తెలంగాణకు ₹5 లక్షల, అలాగే ఆంధ్రప్రదేశ్కి ₹5 లక్షల ప్రకటించడం జరిగింది. ఇక సినీ నటుడు బాలయ్య గారు ఇటు తెలంగాణకు 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 లక్షలు ప్రకటించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇటు తెలంగాణకు 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 లక్షలు ప్రకటించడం జరిగింది. ఇక సినీ నటుడు విశ్వసేన్ వచ్చేసి రెండు రాష్ట్రాలకు కలిపి 10 లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. ఇక సినీ నటుడు సిద్ధు జొన్నలగడ్డ ఈయన కూడా తెలంగాణ రాష్ట్రానికి 15 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15 లక్షలు ప్రకటించడం జరిగింది. ఇక సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నిర్మాతలు రాధాకృష్ణ మరియు నాగవంశీ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు వరద సాయంగా ₹50 లక్షల విరాళంగా ప్రకటించడం జరిగింది. ఇలా మొత్తంగా సినిమా హీరోలు, అలాగే దర్శకులు, హీరోయిన్లు ఇలా ఒక్కొక్కరుగా స్పందించి రెండు రాష్ట్రాల్లో కూడా విరాళాలు అయితే ప్రకటిస్తున్నారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇలా ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిల్చొని వాళ్ళు ఏదైతే కోల్పోయారో వాళ్ళకు ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కానీ ఇలా జరిగిన కుటుంబాలకు అండగా నిల్చోవాలని కోరుకుందాం. సో మరికొన్ని వర్షాలు కూడా ఈ 2-3 రోజులు మరిన్ని వర్షాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకొని సో ప్రజలకు అండగా నిల్చోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.